ఇప్పుడు అట్లాగా ట్రాపింగ్ న్యూస్ రోజు ఎవడు దీని ఉంటాడు అంటే జగనే 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 అంటారు కదా. ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇది ఒక పాఠం. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు భలే కొట్టాడు దెబ్బ అన్నటువంటి. తేడా వస్తే రేపు మీ సంగతి అంతే ఉంటది. ఇదివరకు పవన్ కళ్యాణ్ ఎలా టార్గెట్ చేశారు, ఇదివరకు మోడీని ఎట్లా టార్గెట్ చేశారు, ఇదే స్ట్రాటజీ. అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తోనే వైసీపీకి ఒక పెద్ద దెబ్బ కొట్టేసినట్టేనా? ఏమవుతుంది, మిథున్ రెడ్డికి తెలియదు అరెస్ట్ అవుతానని. రేపొద్దున విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంది, రేపొద్దున A2గా పెట్టారు ఆయన. మరి ఆయన ఏం చేయాలా అంటే ఆయన ఇంకా ముట్టుకోలేదు ఇక్కడ. ఇది ఒక స్ట్రాటజీ. A5 ఓకే, ఆయన కూడా మేబీ అరెస్ట్ చేయకపోవచ్చేమో అనుకుంటున్నా నేను. చేస్తారా చూడాలి. అది ఆయన దగ్గర నుంచి ఇంకేమన్నా వాస్తవంగా లిక్కర్ కుంభకోణం అంటే బికాజ్ ఆఫ్ విజయసాయి రెడ్డి ఇదంతా జరిగింది, అది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఇక కథ కొత్త మలుపులు తిప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మేబీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడించి ఇక్కడ వీళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఒక ట్రాప్ ఏం చేస్తున్నారంటే ఇట్లాగ ఇవన్నీ రాశాక మ్యాజిస్ట్రేట్తో అడిగిస్తారు. మ్యాజిస్ట్రేట్ మరి ఏంటి డబ్బులన్నీ వాళ్ళు పట్టుకొచ్చారు వీళ్ళు పట్టుకొచ్చారని రాస్తున్నారు, ఎవరికి వెళ్ళి అని అడిగినప్పుడు అది జగన్ది సార్ అని వీళ్ళు చెప్తారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అదిగో మ్యాజిస్ట్రేట్ గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసాం, మేముగా చేయలేదు